హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వాల్ట్. ఈరోజు దొండకాయ కర్రీ చేయబోతున్నాను. దొండకాయని ఫస్ట్ గుత్తు వంకాయలాగా కట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ను హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక అందులోకి 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు మినపప్పు వేసుకొని బాగా వేపుకోవాలండి. అందులోనే కొంచెం వెల్లిపాయలు వేసుకోవాలి. 3 బాగా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ వెల్లుల్లి నూనెలో వేగేటప్పుడు జాగ్రత్త అండి, అవి పేలుతుంటాయి. నాకు కూడా అలాగే జరిగింది, పేలుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా వేయించండి. చూడండి, అదిగోండి పేలుతున్నాయి అవి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక కొంచెం మగ్గాలండి. బాగా మగ్గాలి. కొంచెం ధనియాలు వేసుకోవాలండి. ఒక అర స్పూన్ వేసుకుంటే చాలండి. తగినంత సాల్ట్. ఆనియన్స్లో సాల్ట్ ముందుగానే వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. చూద్దామా ఒకసారి, మళ్ళీ చూడండి. ఆనియన్స్ ఇంకా మగ్గాలి కొంచెం సేపు. కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక్కసారి అన్నీ కలబెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మగ్గింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక గుత్తు వంకాయలాగా కోసుకున్నట్టు దొండకాయ చేసుకున్నాం కదండి, అవి ఇందులోకి వేసేసుకుందాము. చూడండి, బాగా చాలాసేపు పడుతుందండి మగ్గేసరికి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెడితే మాడిపోతాయి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. బాగా మగ్గనిద్దాము. కొంచెం సాల్టు, ఇందాక ఆనియన్స్లోకి కొంచెం సాల్ట్ వేసాం. ఇప్పుడు కాయల్లోకి కొంచెం సాల్ట్ పట్టేంత విధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి కొంచెం ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారము, కొంచెం మీకు తగినంత వేసుకోండి కారము. కొంచెం కొత్తిమీర, చూడండి టైం పడుతుందండి మగ్గేసరికి. ఇందులోపు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలబెట్టేసి ఊరికే గెంటతోటి కలబెడుతూ ఉంటే అవి చిదిరిపోతాయండి. అప్పుడప్పుడు తీసి కొంచెం కలబెట్టుకుంటాం, కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము. వేసుకున్నాక మరొకసారి కలబెట్టుకుందాము.
మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎట్లా మగ్గిపోయిందో. అదిగో కాయ నొక్కితే బాగా మగ్గినట్టు తెలుస్తుందండి, వేగినట్టు. చూడండి ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకుందాము. చూడండి ఆ పేస్ట్ మొత్తం కలిపేసాను. కొంచెం ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మగ్గనిద్దాము. మిక్సీ కొరవ వాటర్ కూడా కొంచెం, మరి ఇట్లా ఉంటే కర్రీ మాడిపోద్దండి. కొంచెం వాటర్ వేసి కొంచెం గ్రేవీ వచ్చేటట్టుగా చూడండి. ఇట్లా అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.